ఇరుముడి, తండ్రికి కూతురికి ఇరుముడి, సినిమా ప్రేమికుడికి ఇరుముడి. దర్శకుడు నాకు తెలిసి అయితే మొత్తం అన్ని వర్గాలని కూర్చోబెట్టి మూడేసిండు అనమాట. అంత బాగా అనిపించేస్తుంది. ఒక డైలాగ్ ఉంటుంది పాపది, నాకైతే నిజంగా ఏడుపు వచ్చేసింది. ఒక పక్క భయం వేస్తుంది, రవణ ఏం చేస్తాడు నెక్స్ట్. అంత వణికిపోయాను, కూర్చోలేకపోయాను. అలాగే థియేటర్కి వెళ్ళి బయటికి రావాలనిపిస్తుంది. ఎందుకంటే భయం వేస్తుంది నాకు. రవణ ఏం చేస్తాడు. ఎందుకంటే కూతురు మీదనే కాదు, ఆయనకు చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలు అందరి మీద ప్రేమ అనమాట. అందరికి ఆ పిల్లలు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా తన కూతురు లాగా భావించేసి వాళ్ళని అంతమందించడానికి పోతాడు. ఆ ఊహల్లో నేనైతే నెక్స్ట్ రవాణా ఏం చేయబోతాడని నాకు వణుకొస్తుంది, భయం వేస్తుంది. తట్టుకోలేకట కూర్చొని గజ వణుకుంటూ కూర్చొని సినిమా చూసాను. అయితే పాపకు డైలాగ్ ఉంటుంది, నాన్న నిన్ను చూస్తే నాకు భయం వేస్తుందని. ఆ డైలాగ్ ఎలా అనిపిస్తుంది అంటే మనకు చూస్తుంటే సైలెంట్ అయిపోతుంది పాప. మనకు సుమక్క ఇంటర్వ్యూలో కూడా ఇచ్చింది కదా, అప్పుడు వస్తుంది శివన్న ఆడపిల్లల ప్రేమతో ఏం చేయబోతాడా అనే ఆ సన్నివేశాన్ని చూస్తుంటే వణుకు వస్తుంది అనమాట. ఒకనొక సందర్భంలో తన సొంత కూతుర్ని ఎంత ప్రేమిస్తాడో ఆల్రెడీ కొంతమంది సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు, ట్రైలర్స్ చూసిన వాళ్ళు ఉన్నారు కదా. పాప డైలాగ్ చెప్తుంది కదా, నాన్న నేను చూస్తుంటే భయం వేస్తుంది, నువ్వు మందు మానే అని. నాకైతే లిటరల్ గా వణుకు పుట్టి ఏడ్చేసాను నేను థియేటర్లో. నాకు కూడా ఎలా అనిపించింది అంటే, నాన్న నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది నాన్న, మందు మానే. రమణ నిజంగా నాకు సినిమాలో నిన్ను చూస్తుంటే భయం వేసింది. ఒక తండ్రిగా కూతురు మీద ప్రేమతో కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లల మీద ప్రేమతో నువ్వేం చేయబోతున్నావని ఊహించేసుకుని వణుకు పుట్టింది. నేనైతే థియేటర్లో వణుకుంటూ కూర్చున్నా. నిజంగా భయంతో అమ్మతో చెప్తున్నా, భయంతో కూర్చొని సినిమా అంతా చూసిన. బయటికి వెళ్ళలే, సినిమా మొత్తం చూసిన. భయం పోయి బయటపడుకుంటేనే టోటల్ గా శివన్ ఏం చేసిండే రవణని టోటల్ గా మార్చిపడేసిండు. నాకు తెలిసి నేను రవణని ఇటువంటి సినిమా నేను చూడలే, లైఫ్ లో చూడలే. ఫ్యూచర్ లో ఎటువంటి క్యారెక్టర్ వస్తుందో కూడా రాకో తెలియదు. అందరు చెప్తున్నా రవణ ఫ్యాన్స్ కాదు, ఫ్యామిలీకి ఆడపిల్లలకి నిజంగా ఈ ప్రైమరీ స్కూల్ నుంచి అందరు ఆడపిల్లలు చూడాలి. ప్రైమరీ స్కూల్, మెట్రిక్ స్కూల్ ఇవన్నీ కాదు, అందరు ఆడపిల్లలు చూడాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే శివన్న చెప్పిన మాటలు రవణ నోటితో నుంచి అవి వినండి, సినిమా చూడండి. ప్రతి ఆడపిల్ల సినిమా చూడాలి. మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి. కొన్ని నిజాలు అమ్మకే కాదు నాన్నకు కూడా చెప్పాలి. A to Z. అమ్మకి అన్ని విషయాలు చెప్పాలి, నాన్నకి అన్ని విషయాలు చెప్పకూడదు అంటారు కదా. చెప్పితేనే నాన్న మీ రక్షకుడిగా ఉంటాడు, మిమ్మల్ని భక్షించే వాళ్ళను శిక్షిస్తాడు. ఇరుముడి సినిమా ఓన్లీ రవణ అభిమానులది కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లది, ప్రతి ఒక్క సినిమా అభిమానిది, ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిది ఇరుముడి సినిమా. రవణకు శివన్నకు నా దండాలు. మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ. నక్షత్ర నిజంగా వండర్ఫుల్ అమ్మా. నాకైతే నీలో మరో అనుపమ పరమేశ్వరని కనపడింది. ఇప్పుడు ఇంత చిన్న పిల్లగానే ఉండి మరో అనుపమని నువ్వు గుర్తు చేసినావు. అంత 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 న్యాచురల్ యాక్టింగ్ అనిపించింది. అసలు నువ్వు నానా అనే సన్నివేశాలు రవణతో చేసిన ప్రతి సన్నివేశము గుండెలకు అతకపోయింది. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకైతే నిజంగా లిటరల్ గా వణుకు పుట్టింది, భయం వేసింది, ఏడ్చాను. చాలా మంచి మూవీ ఇరుముడి సినిమా చూడండి. అవును శివ.